హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో. ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదండి, చూసారా? మొక్కలు కూడా చాలా ప్రాణం పోసుకున్నట్టు చాలా పచ్చగా చక్కగా హెల్దీగా కూడా ఉన్నాయన్నమాట. ఈ మే నెలలో నుంచే మనకి మనకి వర్షాలు అయితే పడుతున్నాయండి. మరి మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ కాస్త చినుకు చినుకులాగా రోజైనా వర్షం అయితే పడుతుంది అనమాట. అలాగా మనకి టెర్రస్ గార్డెన్ లో కూడా చక్కగా విత్తనాలు అయితే పెట్టుకోవచ్చండి. ఈసారి ముందు నుంచే వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి మనం చక్కగా మట్టి అయ్యి జాగ్రత్త చేసుకుని, కంపోస్ట్ అయ్యి జాగ్రత్త పెట్టుకుని చక్కగా మరి దాచిపెట్టుకుని తర్వాత మనం ఖాళీ అయినప్పుడు విత్తనాలు అవి పెట్టేసుకుంటే మరలా మనకి వర్షాకాలం పంట అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ చూసారా, వర్షం పడ్డ తర్వాత ఈ కలర్ అయితే చాలా థిక్ కలర్ లో కనపడుతున్నాయి అనమాట. చాలా బాగా వస్తున్నాయండి ఇవి. చూసారా, ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట మన గార్డెన్ లోను. ఇవ్వండి. ఓకే అండి, అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో. ఈ రోజు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేస్తానండి. చాలా తోటకూర అయితే ఉన్నదనమాట. చిలక తోటకూర అంటారు కదా, మనం వేయకుండానే అక్కడక్కడ కుండీల్లో చాలా వచ్చేస్తుంది. అక్కడికి నేను లాగ పడేస్తున్నాను. ఇక చూడండి, ఇలాగా చాలా కుండీల్లో అయితే ఉన్నది. ఈ నిమ్మంట్లు అయితే చూసారా, ఇంకా ఇది ఎదగలేదు కానీ ఇదంతా ఎదిగితే ఈ టబ్లోనే ఒక కర్రీ అయితే అయిపోతుంది మనకి. ఒక కూరకు సరిపడా తోటకూర అయితే దీంట్లోనే ఉన్నది. అలానే పాలకూర ఉన్నదండి. మరలా బచ్చల కూర కూడా ఉన్నది. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటే మనం చక్కటి హార్వెస్ట్లు అయితే ఈ రోజు ఆకుకూరల హార్వెస్ట్ అనమాట. ఇది చూసారు, ఈ బకెట్ అంతా కూడా ఇదే, మనం వేయకుండానే చక్కగా వచ్చేస్తుంది. ఇవ్వండి, చక్కగా ఈ వర్షానికి గార్డెన్ అయితే ఇలా ఉన్నదనమాట. మనం వాటర్ కూడా, నేను ఈ రోజు అయితే వాటరింగ్ కూడా చేయలేదండి. మార్నింగ్ అయితే వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఇది ఇలా ఉన్నది. పుదీనా కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు. ఈ వర్షానికి మాకైతే వర్షాలు బాగానే పడుతున్నాయండి. మరి ఈ మే నెల మధ్యలో ఉన్నాం మనం. అయినా ఈ వర్షాలు వస్తున్నాయి, మరి చూద్దాం ఎలా ఉంటది అనేది. ఇవ్వండి, పాలకూర కూడా మనకి హార్వెస్ట్ కి రెడీగా ఉన్నది. 2 టబ్బల్లోను, బ్లాక్ టబ్బుల్లోను. అలానే మరలా ఇవి మనం హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక వారం పోయిన తర్వాత మరలా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకొక టబ్బ రెడీ చేసుకుంటే మనకి ఇవి కర్రీస్కి ఉపయోగపడి, ఇవి హార్వెస్ట్ తగ్గిపోయినప్పటికీ మనం పెట్టుకున్న విత్తనాలు అయితే వచ్చేస్తాయి. అలాగా ప్లాన్ చేసుకుంటే టెర్రస్ పైన ఎప్పుడు మనకి హార్వెస్ట్ ఉండేటట్టు వస్తాయి అన్నమాట. ఇవి చూసారా, ఈ పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయండి. వైట్, అలాగే పింక్ కూడా ఉన్నది కదా మన దగ్గర. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంత పెద్ద చెట్టు అయిన తర్వాత ఇప్పుడైతే మనకి పువ్వులు అయితే వచ్చినాయండి. ఇవ్వండి, ఇలా అయితే ఉన్నది గార్డెన్ అయితేని. అయితే పాలకూర కోసుకుందాము, అలాగే తోటకూర ఉన్నది, బచ్చలు కూడా ఉన్నదండి. 3 ఆకుకూరలు మనం ఈ రోజు హార్వెస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. హార్వెస్ట్ అంతా చేసి చూపించకపోయినా నేను చూపించాను కదండి, అవన్నీ చేసి చూపిస్తాను. ఎందుకంటే వీడియోలో అంత ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి. ఇదిగోండి, మనకి లిల్లీ కూడా ఇది ఒకటే ఉన్నది. ఇంకా ఇప్పుడు మరలా చిన్న చిన్నవి వస్తున్నాయండి ఇవి మొక్కలు అయితేని. ఈ వర్షాకాలంలో దీన్ని మనం రీపోర్ట్ చేసుకున్న తర్వాత దుంప ఉంటుంది కదా, ఆ దుంప ఒకటి మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఒక కుండీ తయారు చేసుకోవచ్చు. లేకపోతే మన టెర్రస్ పైన అలా బోల్డ్ కుండీలు రెడీ చేసుకోవచ్చు అనమాట. ఏ రీపోర్ట్లైనా ఈ వర్షాకాలంలో చేసుకోవాలి కాబట్టి మనం తప్పకుండా చేసుకుంటామండి. ఇలా చూసారా, ఇంకా చిన్న చిన్న కుండీల్లో కూడా బోల్డ్ అంత తోటకూర అయితే ఉన్నది. మరి నేను లాగేస్తున్నానండి, ఇది మొత్తం లాగేస్తున్నాను, ఎత్తు లాగేస్తున్నాను. మరలా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇది మనం ఎలా లాగినా గానీ మంచిగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా, బచ్చలు కూడా రెడీగా ఉన్నది మనకి హార్వెస్ట్ కి. చాలా చక్కగా అయితే వస్తుంది. ఇది 4వ హార్వెస్ట్ అండి. ఇదైతేని ఒక్క బకెట్లోనే పెట్టాను నేను. చక్కగా ఎంత నీట్ గా ఉన్నా చూసారా, ఫ్రెష్ గా చాలా బాగుంది కదా. ఇది జాగ్రత్తగా మనం హార్వెస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అలానా ఇప్పుడు మనకి ఆకుకూరలు ఉన్నాయి కదండి, ఈ ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను.
ఇవిగోండి ఇక్కడ చూసారా బీరకాయలు అయితేని ఇంకా కాయవేమో అనుకున్నాను నేను, మరలా ఈ కవటకాయలు అయితే వచ్చేసినాయండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి బీరకాయలు అయితే నిజంగా చెప్పాలంటేని. ఇదిగోండి ఇంకా నేను ఈ థర్మకోల్ బాక్స్ లో ఇంకా తీసేద్దాం అనుకున్నాను, మరలా ఇవైతే వచ్చినాయి అనమాట. ఇదైతే రెడీ అయిపోయింది, కోసేసుకోవచ్చు. ఇది అయితే ఇంకా 2 రోజులు అయితే 2 మనకి హార్వెస్ట్ రెడీ అవుతుంది. అలానే డ్రమ్ లో చూసారా ఎర్ర తోటకూర, ఇది కూడా రెడీగా ఉన్నదనమాట. ఇది కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు. అయితే ఇక్కడ బీరపాదు పెట్టానండి, ఇక్కడ ఇలాగా పాకేస్తుంది. దీన్ని పందిరిపైకి జాగ్రత్తగా తోడ కట్టుకుని ఇదిగోండి ఇటువైపు లాగితే చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం జాగ్రత్తగా లాగేసుకోవచ్చు. ఇంకొండి ఇక్కడ కూడా చూడండి చక్కగా ఉన్న తోటకూర. మనము పచ్చిరేలతో తలకాయలతో కంపోస్ట్ చేశాను కదండి, అవైతే నేను ఈ డ్రమ్ లో పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది ఈ డబ్బాను. అలాగే ఈ కవర్, బ్లాక్ కవర్ లో కూడా, ఈ బ్లాక్ కవర్లు ఇలా కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి, చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఈ డ్రమ్ లో కూడా జామ ఉంటుంది కదా, ఇక్కడ కూడా చూసారా జినియా ఫ్లవర్స్ ఎంత మంచిగా అయితే వచ్చినాయో ముద్ద. అలానే ఇక్కడ అన్ని మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా బాగా వస్తాయి, శీతాకాలంలో కూడా వస్తాయి. నేను 2 మొక్కలు అయితే బయట నుంచి తెచ్చానండి. ఇవి కనమాయన్ని కూడా మనం విత్తనాలు వేసుకున్నాయే. ఇక చూసారా కొత్త కొత్త మొక్కలు. ఇవిగోండి ఇవన్నీ కూడా అలా వేసేస్తే చక్కగా వచ్చేస్తున్నాయి. ఇందులో కూడా తోటకూర ఉన్నది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇలా మనం వేయకుండానే చక్కగా చిలక తోటకూర అయితే వచ్చేస్తుందండి, చాలా బాగా. ఇది మామూలు తోటకూర కన్నా కూడా టేస్ట్ గా ఉంటది అనమాట. అందుకే చాలా మంది తోటకూరని ఎక్కువ ఇష్టపడతారు. అదైతే మనం బయట విత్తనాలు తీసుకుని వేసుకుంటాం కదండి, ఇది అలా వెయ్యంసర్లేదు. మరి మట్టిలో ఉంటుందో తెలియదు కానీ మొత్తం అన్ని కుండీల్లోనూ కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే మీతో మాట్లాడుతూ నేను ఈ బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, విత్తనాలు ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మనం ఇప్పటి నుంచి పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. జూన్ నెల అలా వచ్చినప్పుడు మనకి చక్కగా హార్వెస్ట్ రెడీ అవుతాయి. మనకి పూత కాత మీద ఉంటాయి అన్నమాట. అంటే నేను ఖాళీ అయిన బకెట్లు, అలాగే డ్రమ్ములు, టబ్బులు మన దగ్గర ఉన్న ఏ విధమైన కంటైనర్లు ఖాళీ అయితే అవే నేను ఖాళీ చేసేసుకుని చక్కగా మట్టి రెడీ పెట్టుకుంటున్నాను. పెట్టుకుని ఇంకా నేను ఏది మనకి తీసేస్తున్నామో అది మరలా నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే మన ఇంట్లో తినే వాళ్ళు అంటే కాయగూరలు ఏ ఆకుకూరలు ఇష్టపడతారో అవే మనం పెట్టేసుకుంటే మనకి నిత్యం ఎప్పుడు కూడా టెర్రస్ పైన హార్వెస్ట్లు ఉంటాయి అనమాట. అంటే బయటకు వెళ్ళే పని ఉండదు అనమాట. ఇంచుమించు నేనైతే అసలు బయట కాయగూరలు అనేది నేను కొన్నాను చెప్తాను కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి 2-3 మొక్కలు టమాటాలు అయితే ఉన్నాయి, అవే లేవండి. కానీ బంగాళదుంపలు ఒకటి, కనమాయన్నీ కూడా మేము టెర్రస్ పైన ఈజీగా పండించుకుంటాం. కొన్నిసార్లు మీకు హార్వెస్ట్లు చూపించాము. ఇప్పుడు మనకి కర్రీస్కి లేకపోతే అప్పుడే చక్కగా పైకి వచ్చి ఫ్రెష్గా మనం కోసుకుని వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వర్షాల్లో మనకి చాలా బాగా వస్తాయండి. కాదంటే కంపోస్ట్లు ఈ టైంలో మనం చేసేసుకుని రెడీ పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో కంపోస్ట్లు చేసుకోవడానికి అంత కుదరదు కాబట్టి, అంటే స్మెల్ కానీ పురుగులు కానీ వస్తాయి కదా, అందుకనేసి ఇప్పుడు రెడీ పెట్టుకుంటే అప్పుడు మనం చక్కగా ఒక గుప్పుడు కంపోస్ట్ తీసుకుని ప్రతి మొక్క కుండీకి ఇచ్చుకుంటే ఆ బలమంది ఇంకా మంచిగా మనకి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వస్తాయి అన్నమాట. మనం ఏ కంపోస్ట్ తయారు చేసుకుంటే ఆ కంపోస్టే మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. అలాగా ఆకులు టోకులతో చేసుకోవచ్చు. అలానే మరి కిచెన్ వేస్ట్ అలా మన దగ్గర ఏది ఉంటుంది ఇప్పుడు ఈ పుచ్చకాయలతో కూడా చేయొచ్చండి. ఇప్పుడు సమ్మర్కి ఎక్కువ మనం తినే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాగే పనస అలాంటివి అయినా కానీ కాస్త మట్టిలో కలిపేసుకుని ఒక టబ్బు నింపేసుకుని పక్కన పెట్టేసుకుని అది ఒక వారం పోయిన తర్వాత ఒక విత్తనం పెట్టేసుకుంటే అది చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇంత అయితే నేను పోసాను, ఇదిగోండి ఇంకా అయితే ఉన్నదనమాట. ఇలా ఒకసారి పెట్టుకుంటే ఈ బచ్చల కూర చాలా బాగా వస్తుంది. ఇలా ముందు కూడా నేను పెట్టాను కదండి, మీకు చూపించాను. అయితే మన దగ్గర ఇది ఉన్నదండి, ఇంకో బచ్చలు కూడా ఉంటది అనమాట. అయితే తీగ బచ్చలు బాగా ఎర్ర బచ్చలు ఉంటది. అలాగా ఆకుకూరలో కూడా చక్కటి ఆకుకూరలు అయితే చాలా మంది టెర్రస్ పైన పండిస్తున్నారు చాలా మందిని. అలాగే చక్రవర్తి ఆకుకూరని అలా రకరకాల ఆకుకూరలు చక్కగా పండించుకోవచ్చండి. మనం పండించాలి అన్న ఆలోచన రావాలి కానీ
ప్రతిది కూడా టెర్రస్ పైన ఈజీగా పండించుకోవచ్చు. ఇదిగోండి మీతో మాట్లాడుతూ నేను ఎంత హార్వెస్ట్ అయితే చేశాను. అలానే పాలకూర కూడా ఉన్నది కదా, మరి వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేస్తుంది కదా, పాలకూర దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగోండి పాలకూర కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఇదైతే చాలా సార్లు చేస్తుంది, ఈ టబ్ అయితే ఒకసారి చేసింది అనమాట. మనం ఒకసారి వేసుకుంటే ఇలాగా ఒక 5-6 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే తర్వాత మరలా ఒక గుప్పుడు కంపోస్ట్ ఏదైనా ఇచ్చుకుంటే తొందరగా బలం అందుకుని మరలా ఇది వస్తుంది అనమాట. ఆకుకూర మరలా వస్తుంది. లేకపోతే అలా ఇచ్చేస్తే ఇంకా బలం ఉండదు కాబట్టి లేట్గా వస్తుంది అండి. అలాగా మనం ఇచ్చే కంపోస్ట్ ని కానీ ఎరువులను బట్టి ఉంటది మనకి ఏదైనా కాసే వాటిలోనే ఉంటదంటే, అంటే మనం ఇచ్చే వాటితోటే కాస్తుంది అనమాట. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నదో మనకింత. మరి ఇది అసలు మే నెల కదా, ఈ మే నెలలో కూడా మన దగ్గర ఆకుకూరలు ఎలా ఉన్నాయంటే చాలా మంచిది. చక్కగా మనం ఇస్తున్న లిక్విడ్లు అలానే ఇప్పుడైతే కంపోస్ట్లు ఏమి ఇవ్వకూడదండి. సమ్మర్ లోను మనకు ప్రతి ఇది కూడా లిక్విడ్ రూపంలోనే ఇచ్చుకుంటే మొక్కలకి చక్కగా మరి ఈ వేర్లో కంట వెళ్ళి మంచిగా కాస్తాయి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ. ఓకేనండి, ఈ రోజైతే మన టెర్రస్ గార్డెన్ లో ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసాం కదా. చూసారా ఎంత తోటకూర అయితే ఉన్నది, చిలక తోటకూర. ఇది మనం అసలు వేయకుండానే చక్కగా ఎంత ఉన్నదో చూసారా, చాలా ఎక్కువైతే వచ్చిందండి. మీకు ఇలాగైతే కనపడుతుంది. ఇదిగోండి విత్తనాలు కూడా, ఈ విత్తనాలు వేసేసుకుంటే మరలు వచ్చేస్తుంది కానీ నేను అసలు వేయను. ఎందుకంటే కుండి అంతా కూడా ఇవే బ్యాలెన్స్ చేసుకుంటే అనేసి నేను అసలు వేయనండి. వేయకుండానే కూడా మట్టిలో ఉంటదేమో మరి అలా వచ్చేస్తాయి. ఎంత మంచిగా అయితే వచ్చిందో చూడండి. అలానే బచ్చల కూర, పాలకూర, ఈ 3 ఆకుకూరలు కూడా ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. చూసారు కదండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి మాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.